కవల సోదరులు వేరే మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. ఇలా ఆలోచిస్తూ పోగా వాళ్లకు ఒక సందేహం కలిగింది. ఈ రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి కవలలు ఇట్టే కనిపెట్టేస్తూ తెచ్చేస్తాడు కదా, ఇంతకాలం మన జోలికి రాకుండా ఊరుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని. మర్నాడు వాళ్ళు రాకుమార్తెలను కలుసుకున్నప్పుడు ఉదయనుడు తమకు కలిగిన ఈ సందేహాన్ని వెల్లడించేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమే సుమా, మాకింతవరకు ఈ సందేహమే కలగలేదు. బహుశా ఒక కారణం వల్ల వాడు మీ జోలికి రాకుండా ఉండి ఉంటాడని ఇప్పుడు నాకు తోస్తున్నది. పర్వాలేదు చెప్పు, నీవు ఊహించిన కారణమే నిజమైతే తగు జాగ్రత్తలో ఉండవచ్చు కదా అన్నాడు నిశీధుడు. ఏమీ లేదు, ఏ విధమైన అవయవలోపం ఉన్నా ఆ కవలలు రాక్షసుడు బలికి పనికిరారు. బలి ఇవ్వబోయే సమయం మందు ఈ విషయాన్ని వాడు బాగా పరిశీలిస్తాడు. చూడగా మీకు ఎలాంటి లోపాలేవి మా మటుకు కనిపించలేదు, కనుకనే ఇలా మిమ్మల్ని అడగడానికి జంకు కలిగింది. తరువాత ఉదయనుడు పుట్టుకతో తాము చూపిన విషయంలో ఎలాంటి లోపాలుండేవి, ఆ తరువాత గడ్డపువాడి పుణ్యమా అంటూ ఆ లోపాలు ఎలా తొలగిపోయాయి రాకుమార్తెలకు వివరించి చెప్పాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా రాక్షసుడు రాక తెలిపే సుడిగాలి ప్రారంభమైంది. వెంటనే రాకుమార్తెలు కొలంలోకి వెళ్ళిపోయారు. కానీ పాపం ఈసారి కవల సోదరులు తప్పించుకోలేకపోయారు. రాక్షసుడు అమాంతం ప్రత్యక్షమై వాళ్ళ ముగ్గురిని తన గుప్పెట్లో చిక్కించుకున్నాడు. కొద్దిసేపటికి రాక్షసుడు ఒక 3 ఆకుదొన్నెలతో నీళ్లు తీసుకుని వచ్చి వాటిని సోదరులకు ఇచ్చాడు. ఇదంతా తమ పైన అభిమానంతోనే చేస్తున్నాడనుకున్నారు సోదరులు. అందుచేత వాడు ఇచ్చిన నీళ్లు గడగడా త్రాగివేశారు. నీరు గొంతు దిగేసరికల్లా ఇంకేముంది పాపం, ముగ్గురు 3 శిలాప్రతిమలైపోయారు. ఇక్కడ ఈ విధంగా కవల సోదరులు ముగ్గురు చిక్కుపడిపోయారా? ఇక అక్కడ గుణశీలుడు మహారాజు కమలముఖి ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. తన ముద్దుల కూతుళ్ళ ముగ్గురిని వెతుక్కురావడానికి కవల సోదరులకు గుర్రాలిచ్చి పంపించిన రోజునే రాజు ఒక పని చేశాడు. కోట పై అంతస్తు మీద ఒక చిత్రమైన చిన్న గది కట్టించాడు. ఆ గదిలో కూర్చుని చూసినట్లయితే చుట్టుప్రక్కల కనుచూపు మేరలో ఎక్కడ ఎటువంటి సంచారం ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది రాజుకి. ఈ గదిలో కూర్చుని రోజు 24 గంటలు కన్నులు కాయలు కాచేట్టు చూస్తూ ఉండడమే ఆయన పని. ఒకనాడు తెల్లవారుజామున మసక చీకటి ఉండగా రాజు యథాప్రకారం గదిలో కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ మసక వెలుగులో దూరాన 2 గుర్రాలు శరవేగంతో తన భవనం వైపు రావడం కనిపించింది. ఆ వచ్చిన గుర్రాలు కవల సోదరులకు స్వయంగా తాను ఇచ్చి పంపినవే. అయినా వాటిపైన వచ్చినది కవల సోదరులు కాదు, వాళ్ళు తన సేవకులు. వాళ్ళ వైపు రాజు ఆత్రంగా పరిగెత్తుకెళ్ళి, అమ్మాయిలేరి, ఆ కవల పిల్లలేరి, ఈ గుర్రాలు ఎక్కడివి మీకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకు సేవకులు, మహారాజా క్షమించండి, అమ్మాయిల సంగతి కానీ కుర్రవాళ్ల సంగతి కానీ మాకేమీ తెలియదు. ఊరూరా మేము వెతుక్కుంటూ పోగా ఒకానొక మైదానంలో ఈ అశ్వాలు మాకు కనిపించినాయి. వీటిని వెంటనే పోల్చుకొని మన అమ్మాయిలు ఆ కవలలు కనపడతారేమోనని ఆ ప్రదేశమంతా కలిగి వెతికాము. ఎంతకు వారి జాడ తెలియపోయేసరికి ఒకవేళ వారు ఇంటికే చేరుకున్నారేమో చూద్దాం, లేదా ఇంతవరకు వర్తమానమైనా అందించుదాం అని మేము వచ్చేసాం ప్రభు అని విన్నవించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పోతే కవలల శిలాప్రతిమలను మంత్రజలంతో మామూలు మనుషులుగా మార్చివేయాలి. జలం తీసుకురావాలంటే ఏదైనా ఉపకరణం ఉండాలి. పోనీ పాత్ర ఎక్కడైనా సంపాదించి తెచ్చి దానితో జలం తీసుకువద్దామా అంటే ఉన్నపాటున రాక్షసుడికి పట్టుపడిపోతామేమో, మరేమిటి గత్యంతరం? మళ్ళీ ఆలోచనలో పడింది మనోరమ. మర్నాడు మనోరమ తోటలోకి పోయి మంత్రజలంతో తన చీర చెంగు ఒకటి బాగా తడుపుకున్నది. 2వ చివర కొలను నీటితో తడుపుకున్నది. కవల సోదరుల శిలాప్రతిమల పైన ఆ చీర చెంగుతో తెచ్చిన నీటిని పిండింది. వెంటనే వాళ్ళకి మామూలు స్వరూపాలు వచ్చేసి, ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చావు, వాడేమయ్యాడు అన్నారు ఆశ్చర్యపోతూ. మంజుల అన్నది, ఇక మీదట మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మనం చేసిన మోసానికి రాక్షసుడు కసితో ఉంటాడు. కనుక ఈ స్థలం వదిలి వెళ్ళిపోండి, మమ్మల్ని రక్షించే సమస్య అంతా వదులుకోండి అని. ఇది విని ఉదయనుడు, అలా ఎన్నడూ జరగదు,
మా ప్రాణాలు ఉన్నంత వరకు మిమ్మల్ని రక్షించేందుకే ప్రయత్నిస్తాం అన్నాడు. అలా అయితే ఒక్కటే మార్గం. రేపు వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మాతో పాటు కొలనులో ఉండే తక్కిన రాకుమారులు కూడా కలిసి ఆటపాటలలో పాల్గొనేటట్టు ఏర్పాటు చేస్తాను. ఆ రాకుమారులలో మీరు చేరుకోండి. సమయం కనిపెట్టి రాక్షసుడి తల తెగివేయండి అన్నది. రాకుమార్తెలు కన్నుల పండుగగా నృత్యం చేస్తున్నారు. రాక్షసుడు ఆనందంలో మునిగి తేలుతున్న సమయం చూశాడు. కత్తి దూసి ఒక్క వేటున వాని తల నరికివేశాడు ఉదయనుడు. అదే సమయాన మరొక చిత్రం జరిగింది. రాక్షసుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ తక్షణమే వాడు కాపలా కాస్తున్న భవనం మాయమైపోయింది. అప్పుడు ఉదయనుడు గడ్డపు వాని సహాయం కోరి, నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది. మేము రాకుమార్తెలను వెతకటానికి బయలుదేరి ఇప్పటికి 7 సంవత్సరాలయ్యింది. అక్కడ రాజు రాణి మేమేమైపోయామేమోనని కంగారు పడుతూ ఉంటారు. కనుక ఈ క్షణం నగరానికి బయలుదేరి వెళ్ళి రాకుమార్తెలు మేము క్షేమంగానే ఉన్నామని, త్వరలోనే సుఖంగా ఇల్లు చేరుకుంటామని చెప్పి రావాల్సింది అన్నాడు. గెడ్డపువాడు సరేనని చెప్పి ఆ క్షణానే నగరానికి ప్రయాణమయ్యాడు. వార్త అందించి వస్తానని చెప్పిన గెడ్డపువాడు నగరానికి బయలుదేరి 10 రోజులైంది. ఇంతవరకు వాడు తిరిగి రాకపోయేసరికి కవల సోదరులకు పరిపరి విధాల ఆలోచనలు మొదలైనాయి. చివరకు ఒకనాడు ఉదయనుడు తన సోదరులతో, పాపం వాడు ఏం ఆపదలో చిక్కుకున్నాడో నేను కనుక్కొని వస్తాను, అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని బయలుదేరాడు. ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరుసటి వారానికల్లా ఉదయనుడు నగరం చేరుకున్నాడు. అతనిని చూస్తూనే రాజు ఎదురు వచ్చి కౌగిలించుకున్నాడు. రాకుమార్తెలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు ఉదయనుడు. కొంచెం స్థిమితపడి అప్పటి వరకు జరిగిన వింతలన్నీ పొసగుచ్చినట్టు చెప్పి, మీరు నిశ్చింతగా ఉండండి, త్వరలోనే మేము మీ అమ్మాయిలతో సహా క్షేమంగా తిరిగి వచ్చేస్తాము అన్నాడు. మరునాడే ఉదయనుడు రాజు దగ్గర సెలవు తీసుకొని మాయాభవనానికి మళ్ళీ బయలుదేరాడు. ఎలాగో గెడ్డపు వాడిని కలుసుకున్నాడు ఉదయనుడు. గుణశీలుడు మహారాజు సైన్యాన్ని తీసుకున్నాడు. గెడ్డపు వాడిని వెంట పెట్టుకొని మాధురి, మంజుల, మనోరమతో మాలవరాజ్యం చేరుకున్నాడు. ఎన్నో కష్టాలు కోర్చి గండాలు గడిచి తమను రక్షించడానికి జీవితాలనే అర్పించడానికి సిద్ధపడిన సాహసుడు ఉదయుణ్ణి చూడగానే రాకుమార్తెలు ముగ్గురికి ప్రాణం లేచి వచ్చింది. చెప్పలేని ఆవేశంతో ఉదయుడి వద్దకు వచ్చారు. అప్రయత్నంగా జలజలమంటూ వారి కన్నుల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. రాజ్యంలోని రాజు రాణి కవలల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోవాలి అంటూ వాళ్ళని విన్నతించుకున్నారు. అప్పుడు కవలలు ముగ్గురు గుణశీలుడు మహారాజు చేరదీసుకొని మాధురి చేతిని ఉదయనుడి చేతిలోనూ, మంజుల చేతిని సంధ్య చేతిలోనూ, మనోరమ చేతిని నిశీధుని చేతిలోనూ ఉంచాడు. గురుతుల్యుడైన గెడ్డపువాడు దీవించగా ముగ్గురు కవలలకు, ముగ్గురు రాకుమార్తెలకు అతి వైభవంగా వివాహం జరిగింది.